నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కామర్స్తో కెరీర్ అవకాశాలు మరియు సిఏ కోర్సు ప్రాముఖ్యత అనే అంశం గురించి చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్, ఫ్యాకల్టీ మరియు అకాడమిక్ అడ్వైజర్ గురుకుల్ ఫర్ ఎంఈసీ సిఏ సిఎంఏ శ్రీ జె సంపత్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈరోజు మనం కామర్స్తో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా సిఏ కోర్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. సార్, ముందుగా ఈ కామర్స్ అనేటటువంటి సబ్జెక్ట్ అంటే ఏంటి, మరి ముఖ్యంగా ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకని చదవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు మనము భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మన చుట్టూ చాలా వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆ వ్యాపారాలలో పబ్లిక్ అందరూ కూడా అందులో బ్యాంకింగ్ రంగం కానీ, ఇన్సూరెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇలా ఈ వ్యాపారాలన్నింటినీ మనము కామర్స్ రంగం అంటాం. సో అందులో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని, ఆటోమొబైల్ అని, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలా చాలా రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నప్పుడు కంపల్సరీ వాళ్లకు ఒక అకౌంట్స్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ లాభ నష్టాలు కంపల్సరీగా కరెక్ట్గా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక వ్యవస్థ కానీ వాళ్ళ కంపెనీస్లో ఉండాలి. అలానే వీళ్ళు ఈ కంపెనీస్ వ్యాపారాలు చేసే పెద్ద పెద్ద కంపెనీస్ గవర్నమెంట్కి చాలా లక్షల్లో ట్యాక్స్లు పే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ట్యాక్సెస్ అన్నీ కరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తున్నాయా లేదా అనే ఒక ఆస్పెక్ట్ని కూడా కంపల్సరీ చాలా జాగ్రత్తగా వెరిఫై చేసే ఒక వ్యవస్థ ఉండాలి. దానికోసం ఇప్పుడు కామర్స్ రంగం ప్రాపర్గా రన్ చేయాలి అంటే ఆ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని గవర్నమెంట్, భారత ప్రభుత్వం 1949లో క్రియేట్ చేశారు. సో అదొక పార్లమెంట్లో చట్టం చేసి క్రియేట్ చేసిన ఒక కోర్స్ అని మనం చెప్పొచ్చు. 1949 నుంచి కూడా ఇదే కోర్స్ని వేరియస్ స్టేజెస్లో మనం చదువుతూ పాస్ అవుతూ ఉన్నారు. ఈ కామర్స్ రంగం గవర్నమెంట్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గవర్నమెంట్ మనకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే, అది రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, లేదా రేషన్ కానీ ఇలాంటివన్నీ ఏ ఇవ్వాలన్నా గవర్నమెంట్కి ట్యాక్స్ కావాలి. ఆ ట్యాక్సెస్ గవర్నమెంట్కి ప్రాపర్గా కలెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ సూపర్వైజ్ చేసే ఒక మెకానిజం ఉండాలి. సో దానికోసం గవర్నమెంట్ ఆడిటర్స్గా చార్టెడ్ అకౌంటెంట్స్ని అపాయింట్ చేసుకోమని కంపెనీస్కి చెప్తోంది. ఇప్పుడు కంపెనీస్ చార్టెడ్ అకౌంటెంట్స్ని అపాయింట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్ లేకుండా గవర్నమెంట్ కంపెనీస్ ప్రిపేర్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేయవు. ఎస్ సార్. సార్, ఇప్పుడు సిఏ కోర్సు అంటూ ఉంటారు. అసలు ఈ సిఏ అంటే ఏంటి సార్? ఇందాక చెప్పినట్టు చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏ కంపెనీ అయినా, మన కంపెనీస్ యాక్ట్ 2013 ఉంది. గవర్నమెంట్ అంతకుముందు పాస్ చేసిన 1956 కంపెనీస్ యాక్ట్ ఉందండి. ఈ చట్టాల్లో ఏం చెప్తారంటే, ఏ కంపెనీ అయినా, అది ప్రైవేట్ కంపెనీ అయినా, పబ్లిక్ కంపెనీ అయినా, అది ఏ కంపెనీ అయినా కంపల్సరీ వాళ్ళు ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, వాళ్ళు రాసిన ఆ వ్యాపార లావాదేవీలన్నీ వెరిఫై చేయడానికి, ఆడిట్ చేయడానికి ఒక ఆడిటర్ ఉండాలి. అపాయింట్మెంట్ని ఎవరిని చేయాలి అంటే కంపల్సరీ ఒక చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఆడిటర్గా అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ కంపెనీ మేనేజ్మెంటు, షేర్ హోల్డర్స్ అందరూ కలిసి. అయితే ఈ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఎవరు? 3 దశల్లో సిఏ కోర్సెస్ ఉంటాయి. అందులో ఫౌండేషను, ఇంటర్, ఫైనల్ అని ఇవి పూర్తి చేసిన తర్వాత ఐసిఐ, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే బోర్డు ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది 1949లోనే. ఆ బోర్డులో మనం మెంబర్షిప్ తీసుకోవాలి సిఏ పాస్ అయిన తర్వాత. అలా మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతారు. వాళ్ళని మాత్రమే కంపెనీస్ అక్కడ ఆడిటర్గా అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు సిఏ కోర్సు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం అంటారా? అయితే ఇక్కడ మనము ఒకసారి మన విద్యా వ్యవస్థని అర్థం చేసుకోవాలి. సిఏ కోర్స్ అనేది నార్మల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ అని గవర్నమెంట్ చెప్తాను, ఐసిఐ బోర్డు కూడా చెప్తాను. ఒకసారి మనం విద్యా వ్యవస్థను చూస్తే, మనము చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటాం. మనల్ని ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో అలా మనం స్కూల్కి వెళ్ళి చదివినవే. ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఎంత ఇంట్లో కూర్చొని చదవాల్సిన అలా చదివే కెపాసిటీ ఎంతమందికి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వరకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి
హోంవర్క్ చేసుకొని ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇలా ఒక 10 ఏళ్ళు స్టూడెంట్స్ అలవాటు పడిన తర్వాత ఇప్పుడు సడన్గా ఇంట్లో కూర్చొని నేను చదువుతాను అంటే అలా దానివల్ల సక్సెస్ ఉండొచ్చు, కానీ చాలా తక్కువ ఉంటుంది. అది అందరి వల్ల కూడా కాదు. అందుకే ఏమవుతుందంటే ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్తో కోచింగ్ తీసుకోవాలి. అండ్ అలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయితే వాళ్ళు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఒక చిన్నప్పటి నుంచి మనం ఏదైతే స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదివామో అదే ఎన్విరాన్మెంట్లో మనం సిఏ కోర్స్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్, ఇప్పుడు సిఏ కోర్స్ అనేది సాధారణంగా ఎన్ని స్టేజెస్ ఉంటుంది, మరి ముఖ్యంగా ఈ కోర్సును కంప్లీట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? నిజం మేడం. యాక్చువల్గా సిఏలో మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ మనం 10th క్లాస్ అవ్వగానే మనం సిఏ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ స్టేజ్ సిఏ ఫౌండేషన్ అంటాం మేడం, నెక్స్ట్ స్టేజ్ సిఏ ఇంటర్మీడియట్, అండ్ అలానే తర్వాత సిఏ ఫైనల్ ఉంటుంది. ఇలా 3 స్టేజెస్లో సిఏ కోర్స్ని మనం చదవచ్చు. ఈ 3 స్టేజ్లు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక మనము ఐసిఐ బోర్డులో మెంబర్షిప్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేయడానికి ప్రతి ఏ స్టూడెంట్కైనా మినిమం ఒక 4.5 సంవత్సరాలు పడుతుంది. ఇందులోనే మనము ఒక సీఏ దగ్గర పనిచేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. దాన్ని ఆర్టికల్షిప్ అంట. ఒక 2 సంవత్సరాలు ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 4.5 సంవత్సరాల్లో కరెక్ట్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఏ స్టూడెంట్ అయినా. ఎస్ సార్. సార్, ఇప్పుడు సిఏ కోర్స్ అనేది చాలా చాలా కష్టము, అందరూ కూడా ఇది క్లియర్ చేయలేరు అంటూ ఉంటారు. ఇది నిజంగా అంత కష్టమైనటువంటి కోర్స్ అంటారా? ఇది అపోహ అండి. ఇది మనకు చిన్నప్పటి నుంచి ఈ సిఏ కోర్స్ పైన మనకు కొంతమంది స్టూడెంట్స్ వల్ల లేదా కొంతమంది వల్ల క్రియేట్ అయిన ఒక అపోహ అండి. ఇందులో ఏది కష్టం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటికి చదువుతూ ఉంటారు. మనకు ఇండియాలో ఐఐటిలో ఉన్న అన్ని సీట్లు దాదాపు ఒక 25,000 ఉంటాయి. కానీ దేశం మొత్తం మీద ఐఐటి ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒక 15 లక్షల మంది ఉంటారు. 15 లక్షల మందిలో సీట్లు 25,000 కాబట్టి కంపల్సరీ ఐఐటి కూడా కష్టం అంటారు. కానీ ఇక్కడ సిఏ కోర్సులో ఏమవుతుందంటే మనం రాసేది ఎంట్రన్స్ కాదు, మనం ఎక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళట్లేదు. మనము 3 స్టేజెస్ని కంప్లీట్ చేసుకుంటాం, తర్వాత వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాం. అయితే ఇక్కడ కష్టం అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అసలు సొసైటీలో ఏం చేయాలి? ఫస్ట్ తన దగ్గరికి వచ్చే చాలామంది బిజినెస్ మెన్ కోసం జిఎస్టీ పైన అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తెలియదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పైన గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చాలా రకాల సబ్జెక్ట్స్ పైన మనము ఒక క్లయింట్కి గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే గవర్నమెంట్ కూడా మనల్ని రెస్పాన్సిబుల్ చేసింది, చార్టెడ్ అకౌంటెంట్స్ని బాధ్యులుగా చేసింది. అంటే ఈ కంపెనీలో మీరు అకౌంట్స్ చాలా జాగ్రత్తగా ఆడిట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని గవర్నమెంట్ మనల్ని చార్టెడ్ అకౌంటెంట్ని అపాయింట్ చేసినప్పుడు మనం చాలా బాధ్యతాయుతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అది ఫస్ట్ కన్సిస్టెన్సీ అంట. మీరు రోజు ఏదైతే చేస్తున్నారో వర్క్లో ఏ డీవియేషన్ లేకుండా చాలా జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది ఆడిటింగ్లో. అలానే ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి, మనము రోజు అక్కడికి వెళ్ళి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మీకు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉండాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది. అది సిఏ ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. మెయిన్గా కావాల్సింది డిసిప్లిన్. సో మనము ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి, ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను అని అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్ చదువుతాను అనుకున్నప్పుడు చదివేసేయాలి. దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోకుండా వెళ్ళకూడదు. అలా పోస్ట్ పోన్ చేయకపోతే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు, ఏ రోజు క్లాసెస్లో విన్నది ఆ రోజు మీరు పూర్తి చేయగలిగితే, మీరు రివిజన్ కంప్లీట్ చేయగలిగితే సిఏ కంప్లీట్ చేయడం కష్టమేం కాదు. అది ఐఐటిలో కష్టపడేదానికంటే ఇక్కడ సిఏకి సగం కష్టపడిన సిఏ ఫైనల్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? ఇక్కడ సిఏలో మనం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మేడం. మామూలుగా 10th క్లాస్ కంప్లీట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఫ్యామిలీస్లో కానీ మన రిలేటివ్స్లో కానీ సమాజంలో ఎలా ఉందంటే 10th క్లాస్ కాదు, ఈవెన్ 6th క్లాస్ నుంచే వాళ్ళకు మనము గైడెన్స్ ఇస్తున్నాం. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, ఇలా చెప్తున్నా. కానీ ఎవరికి కూడా చార్టెడ్ అకౌంటెన్సీ అనే కోర్సు గురించి తెలియదు. సో ఎంతసేపు ఎవరికైనా కానీ డాక్టరు, ఇంజనీర్ ఈ 2 అనంటే, లేదా గవర్నమెంట్ జాబ్ అని అలా అనుకుంటారు. అయితే ఇక్కడ 10th క్లాస్ నుంచే మనము సిఏ కోసం రెడీ అవ్వచ్చు. 10th క్లాస్ కంప్లీట్ చేయగానే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నప్పుడు సిఏకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ ఇంటర్మీడియట్లో కూడా మీరు ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, లేదా ఎంఈసీ చదివినా, సిఈసీ చదివినా, అది ఏ గ్రూప్ చదివినా సిఏ చేయవచ్చు. కాకపోతే సిఏ అనేది కామర్స్ కాబట్టి, కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, మనము ఎంఈసీ అనేది ఒక కామర్స్ కోర్స్ కాబట్టి ఇంటర్మీడియట్లో ఎంఈసీతో పాటు సిఏ చేయడం అనేది చాలా అత్యుత్తమమైన సెలెక్షన్ అది. ఎందుకంటే ఎంఈసీలో మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఉంటాం. అలానే సిఏలో కూడా ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్సు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందుకు మనము ఎంపీసీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి సిఏకి రావచ్చు, కాకపోతే మళ్ళీ ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది. బైపీసీ చదివి కూడా సిఏకి రావచ్చు, ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనము 10th అవ్వగానే ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ గ్రూప్లో జాయిన్ అవుతే అది సిఏకి చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంపీసీలో జాయిన్ అవ్వరు, బైపీసీలో జాయిన్ అవుతారు. ఇంజనీర్ అవ్వాలనుకుంటే వాళ్ళు బైపీసీలో జాయిన్ అవ్వరు, వాళ్ళు ఎంపీసీలో జాయిన్ అవుతారు. అలానే సిఏ అవ్వాలనుకుంటే ఎంఈసీలో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఇది కామర్స్ రిలేటెడ్ గ్రూప్ కాబట్టి. అది మేడం. ఎస్ సార్. సార్, సిఏ ఈ కోర్స్ ఎగ్జామినేషన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు జనరల్గా? మనకు ఇండియన్ గవర్నమెంట్ 1949లో ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేసింది, చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 అని. ఆ బోర్డు ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది ఢిల్లీలో ఉంటుంది. దానికి ఒక 5 రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. మనకు చెన్నైలో ఉంటుంది, నెక్స్ట్ బెంగళూరులో ఉంటుంది, ఇలా కోల్కతాలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఒక 5 రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళు బుక్స్ అక్కడ నుంచి ఇంటికి వస్తాయి, పోస్ట్లో వస్తాయి. ఆ బుక్స్ మనము చదువుకోవచ్చు. ఇలా ఆ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన బాడీ. ఎగ్జామినేషన్స్ అన్నీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఆ దేశంలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనకు అన్ని సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీరు సిఏ ఎగ్జామినేషన్ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ అని చెప్పారు. సో దాని గురించి తెలియజేయండి. అయితే సిఏ అనేది నార్మల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ అని బోర్డు చెప్తుంది మేడం, ICAI. ఇది ఎలా అంటే మనము ఇన్స్టిట్యూట్ పోర్టల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మన 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవన్నీ ఎంటర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఆన్లైన్లో మనం కంప్లీట్ చేసిన తర్వాత బుక్స్ అన్నీ మనకు వస్తాయి. ఇది ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక 10 సంవత్సరాలు స్కూలుకు వెళ్ళి చదవడం అనేది మనకు అలవాటు అయిన తర్వాత సిఏ అనేది ఇంట్లో కూర్చొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో చదవడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సిఏ సబ్జెక్ట్స్ ఎలాంటివంటే ప్రస్తుత సమాజంలో చాలా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిన కొన్ని లాస్ ఉంటాయి. కార్పొరేట్ లాస్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ లా ఉంటుంది, GST లా ఉంటుంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలా ఈ ఆడిటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఒక స్టూడెంట్ ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం అనేది కొంచెం కష్టం. అందుకు ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్తో మనము ఒక కాలేజ్ కానీ కోచింగ్ సెంటర్ కానీ వెళ్తే ఈజీగా తొందరగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పాస్ అవ్వచ్చు, కాకపోతే తొందరగా పాస్ అవ్వాలి అంటే మనం ఒక కోచింగ్ తీసుకోవడం అనేది బెటర్ అండి. అది ఎస్ సార్. సార్, ఈ సిఏ కోర్స్ ఎగ్జామినేషన్లో స్టేజెస్ ఎన్ని ఉంటాయి సార్? ఇందులో మనకు టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయి మేడం. మనం ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తాం. అందులో 400 మార్కులకి 4 పేపర్స్ ఉంటాయి మేడం. అకౌంటెన్సీ, లా, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఇలా రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి మేడం. ఇలా ఒక మనకు 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ మనము 40 మార్క్స్తో, అంటే ఒక సబ్జెక్ట్లో 40 రావాలి, అన్నీ కలిపితే 200 రావాలి. అప్పుడు సిఏ ఫౌండేషన్ పాస్ అయినట్టు. ఈ ఫౌండేషన్ పాస్ అవ్వగానే అలానే మనం నెక్స్ట్ సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాయాలి. సిఏ ఇంటర్ ఎగ్జాము మళ్ళీ మనకు ఒక 10 నుంచి 11 నెలల టైం ఉంటుంది. ఈ సిఏ ఇంటర్ ఎగ్జామ్లో మనకు 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 అని. గ్రూప్ 1లో 3 పేపర్స్ అండ్ నెక్స్ట్ గ్రూప్ 2లో కూడా 3 పేపర్స్ ఉంటాయి. ఈ 6 పేపర్స్ 600 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 600 మార్కులకి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు 300 వస్తే పాస్ అవుతాం. ప్రతి సబ్జెక్ట్లో 40 రావాలి. అలానే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక సిఏ దగ్గర మనము ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వాలి. అది 2 ఏళ్ళు చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం సిఏ ఫైనల్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సిఏ ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాం. ఇది టోటల్గా ఒక 3 స్టేజెస్ మనం సిఏ కోర్సులో చూస్తాం. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీరు ఆర్టికల్షిప్ అన్నారు. సో ఇది పూర్తి చేసేదానికి ఎక్కడ అందుబాటులో ఉన్నాయంటారు? ఆర్టికల్షిప్ అంటే మేడం ఫస్ట్ మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు MBBS కంప్లీట్ చేశారు, వాళ్ళు కంపల్సరీ ఒక హాస్పిటల్లో హౌస్ సర్జన్గా అట్లీస్ట్ ఒక 1 year 2 years అలా చేస్తూ ఉంటారు. అలానే మనము సిఏ ఇంటర్మీడియట్ 2వ స్టేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఒక 2 ఏళ్ళు ఏం చేయాలంటే ఆ సిఏ ఏం చేస్తున్నారు, వాళ్ళ క్లయింట్స్ ఎవరు,
వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఆ క్లయింట్కి ఎలాంటి సజెషన్స్ బాస్ ఇస్తున్నాడు, ఆ సీఏ ఇస్తున్నారు. మనం కూడా 2 ఏళ్ళు ఆ సీఏతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది, వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్షిప్ అనేది కంప్లీట్ సీఏ కోర్స్కి ఒక బ్యాక్ బోన్ లాంటిదని చెప్తా. ఎందుకు బ్యాక్ బోన్ అంటే ఈ 2 ఏళ్ళు ఒక స్టూడెంట్ సీఏ దగ్గర ఏదైతే నేర్చుకున్నారో దీన్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. మనం ఆర్టికల్షిప్ ఎక్కడైనా చేయొచ్చు మేడం, ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, ఈవెన్ విజయవాడ కానీ ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఆర్టికల్షిప్ జాయిన్ అవుతున్న టైంలో ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే ఆ ఆడిట్ ఫర్మ్లో ఆ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎలాంటి ఆడిట్స్ ఉన్నాయి, ఆ క్లయింట్స్ వాళ్ళ రేంజ్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్షిప్ మనం జాయిన్ అవుతాం, స్టూడెంట్ నేర్చుకుంటూ ఉంటాడు 2 ఏళ్ళు. మరి స్టూడెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే లెర్నింగ్, ఆ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి బెనిఫిట్. అయితే చార్టెడ్ అకౌంటెంట్కి కూడా బెనిఫిట్ ఉంది, ఎందుకంటే చేయాల్సిన వర్క్ ఒక సిఎస్ స్టూడెంట్, ఆర్టికల్షిప్లో ఉన్న స్టూడెంట్ చేస్తున్నాడు. అందుకు మనకు విజయవాడ లాంటి సిటీలో నెలకు ఒక 5,000, 6,000 స్టైపెండ్ ఇస్తూ ఉంటారండి. అదే మనం ముంబై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ వెళ్తే 10,000 నుంచి 12,000 నెలకి స్టైపెండ్ ఆ 2 ఏళ్ల కాలంలో ఆ సిఎస్ స్టూడెంట్కి వస్తూ ఉంటుంది. అదే మనము ఇంటర్నేషనల్గా చాలా పెద్ద ఆడిట్ ఫర్మ్స్ ఉన్నాయండి, వాటిని బిగ్ 4 అంటామండి. డెలాయిట్, పీడబ్ల్యూసి, కేపీఎంజీ, ఈ&వై ఇలా ఉన్నాయి. ఇందులో మనం ఆర్టికల్షిప్ జాయిన్ అయితే మొదటి నెలలోనే ఈ 2 ఏళ్లలో డెఫినెట్గా 18,000 నుంచి 20,000 ఆ స్టైపెండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ అయ్యేలోపు 30,000 వరకు కూడా స్టైపెండ్ వెళ్తుంది. కానీ ఆ రేంజ్లో ఆర్టికల్షిప్ మనం చేయాలి అంటే చాలా కష్టపడాలి. అండ్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు హై లెవెల్లో ఉండాలి. అండ్ మనకు సిఏ ఇంటర్లో ఎక్కడ ర్యాంక్ వచ్చినా డెఫినెట్గా వెళ్ళి బిగ్ 4లో జాయిన్ అవ్వచ్చు. ఇండియాలో ఎక్కడైనా ఆర్టికల్షిప్ చేయొచ్చు మేడం. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు సిఏ స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఈ స్టేజెస్లో ఏ పేపర్స్ ఉంటాయంటారు? మనకు మేజర్గా ఉండేవి సబ్జెక్ట్స్, కామర్స్ సబ్జెక్ట్స్ మేడం. అకౌంటెన్సీ ఉంటుంది, బిజినెస్ లా ఉంటుంది, కార్పొరేట్ లాస్ ఉంటాయి, ట్యాక్సేషన్ లాస్ ఉంటాయి, అలానే కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మనకు బిజినెస్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ సిఏ కోర్సులో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ బ్యాంకింగ్ అనుకోండి. బ్యాంకింగ్ కంపెనీ ఏం చేస్తుంది, రోజు డిపాజిట్స్ తీసుకుంటుంది, లోన్స్ ఇస్తూ ఉంటుంది, లోన్స్ పే చేసే వాళ్ళు రీపే చేస్తూ ఉంటారు, ఇవన్నీ యాక్టివిటీస్. అయితే ఈ బ్యాంకింగ్ లాస్ మనం చదవాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ ఇలాంటివన్నీ ఒక స్టూడెంట్ చదవాలి, సిఎస్ స్టూడెంట్. ఎందుకంటే ఈ 2 ఏళ్ళ ఆర్టికల్షిప్ పీరియడ్లో మనం బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంక్లో మేనేజర్తో మాట్లాడాలి, ఆ బ్యాంక్లో అకౌంట్స్ అన్నీ మనం చూస్తూ ఉండాలి, బ్యాంక్కి ఎంత డిపాజిట్స్ వచ్చాయి, బ్యాంక్ ఎంత లోన్స్ శాంక్షన్ చేసింది, ఆ లోన్స్ కరెక్ట్గా రికవర్ అవుతున్నాయా లేదా, ఆ లోన్ అగ్రిమెంట్స్ అన్ని ఒక స్టూడెంట్ చదవాలి 2 ఏళ్ళలో ఆర్టికల్షిప్ పీరియడ్లో. ఇంట్రెస్ట్ రేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఫిక్స్ చేసింది, బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చింది అనేది సిఎస్ స్టూడెంట్ వెరిఫై చేయాలి. అంటే ఒక ఆల్రౌండ్ నాలెడ్జ్ మనం సిఎస్ స్టూడెంట్కి ఇవ్వాలి. కాబట్టి బోర్డు ఏం చేసిందంటే ఈ కోర్సు ఎలా డిజైన్ చేశారంటే ఒక సిఏ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఎవరైనా, కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఎవరైనా కంపల్సరీ ఒక ఆర్గనైజేషన్ని రన్ చేసే ఒక ఎబిలిటీ ఆ స్టూడెంట్కి వస్తుంది. అందుకే లా చదవాలి, అకౌంటెన్సీ చదవాలి, ఫినాన్షియల్ మేనేజ్మెంటు సబ్జెక్ట్ ఉంటుంది, అలానే ఎలా ఆడిట్ చేయాలో ఆడిటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి నాలెడ్జ్తో మనం ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వాల్సి ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు సిఏ ఫౌండేషన్ పూర్తి చేసేదానికి అసలు ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటారు? ఓకే మేడం, సిఏ ఫౌండేషన్ అనేది మనకు టోటల్ సిఏ కోర్సులో ఫస్ట్ స్టేజ్ అండి. ఈ ఫస్ట్ స్టేజ్లో మనకు టోటల్గా 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ మనం చదివి ఎగ్జామ్ రాయాలి అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాం అనుకోండి, మార్చ్ 2024లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. వీళ్ళకు అటెంప్ట్ అనేది అంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జాము మనం వచ్చే జనవరి 2025లో రాయొచ్చు. అంటే దాదాపు ఒక 8-9 నెలలు టైం ఉంటుందండి. ఇది ఈ 8-9 నెలల్లో సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేయవచ్చు. ఎస్ సార్. సార్ ఇప్పుడు సిఏ ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పారు. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అందులో? ఈ 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ అకౌంటింగ్ ఉంటుందండి, 100 మార్క్స్ ఉంటుంది. సెకండ్ పేపర్ బిజినెస్ లా, ఇది కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అంటే మనము డెఫినెట్గా అది సబ్జెక్ట్ వైజ్ కంపల్సరీ డిస్క్రిప్టివ్ ఫామ్లో ఎగ్జామ్ రాయాలి, 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఇక థర్డ్ పేపరు మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఇది 100 మార్కుల పేపరు. ఇందులో మనకు ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తారు, 2 గంటల టైం ఉంటుందండి. ఫోర్త్ పేపర్ కూడా ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపరే, ఇది ఎకనామిక్స్ సబ్జెక్ట్ 4th పేపర్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి.
మనకు మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటాయి. అలా ఫస్ట్ సెకండ్ పేపర్ ఏమో డిస్క్రిప్టివ్, థర్డ్ ఫోర్త్ పేపర్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనము అన్నీ 100 మార్క్స్కి ఉంటాయి. పాస్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రతి సబ్జెక్ట్లో 40 రావాలి. టోటల్గా మనం కలిపినప్పుడు అవి 200 ఉండాలి. సో ఇది సిఏ ఫౌండేషన్ పాస్ అయినట్టు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్స్లో మనం స్కోర్ కంపల్సరీ హై లెవెల్ ఆఫ్ స్కోర్ అచీవ్ చేయాలి అంటే ప్రతి సిఏ స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా చదువుతున్నాం, బిజినెస్ లా చదువుతున్నాం. బిజినెస్ లాలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటుంది. అదే అంటే మనం ఏదైనా అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ అగ్రిమెంట్స్ అది వ్యాలిడా కాదా, ఆ అగ్రిమెంట్స్ని మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఆ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్న పార్టీస్ ఎవరు, వాళ్ళకు ఉండే కెపాసిటీ ఏంటి, మనం ఎలాంటి ఆబ్జెక్ట్ కోసం అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇలాంటివన్నీ కూడా చాలా టాపిక్స్, చాలా సెక్షన్స్లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటుంది. కంపెనీలా చదవాలి. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేదా ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎవరిగా ఆ డైరెక్టర్స్ ఉండొచ్చు, కంపెనీలో షేర్ హోల్డర్స్ ఎవరు, ఇన్వెస్టర్స్ ఎవరు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేపర్స్ ఆర్ చాప్టర్స్ అనేది మనకు లాలో ఉంటాయి. అంటే మనము సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంపల్సరీ క్లాసెస్ చాలా జాగ్రత్తగా అటెండ్ అవ్వాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్ని ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఎగ్జామ్స్ రాయాలి. ఇలా కన్సిస్టెంట్గా ఒక 5-6 నెలలు మనం సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి. ఎస్ సార్. సార్ ఇందులో మీరు కొన్ని పేపర్స్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నారు. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, లేదా ఇందులో కనుక ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని తప్పులు చేస్తారు మేడం. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందులో థర్డ్ పేపరు, ఫోర్త్ పేపర్లో ఉంటుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ అంటే ఏమంటారు, ఇప్పుడు ఒక 4 తప్పులు చేసామనుకోండి, 1 మార్కు పోతుంది. అంటే స్టూడెంట్ ఒక 100 క్వశ్చన్స్ అటెండ్ అయ్యాడు, 100 క్వశ్చన్స్లో 100 మార్కులు రావాలి. కానీ ఒకవేళ 80 క్వశ్చన్స్ కరెక్ట్ అయిపోయి 20 అనేది రాంగ్ అయితే 20 మార్కులు రావు. పైగా వచ్చిన 80 మార్కుల్లో మనకు 5 మార్కులు పోతాయి, అంటే 75 వస్తాయి. ఎలా అంటే 20 తప్పులు చేశారు కాబట్టి ఆ 20 మార్కులు రానట్టే, 20 తప్పులకు కాను అంటే 4 తప్పులకు 1 మిస్టేక్, 1 మార్కు పోతుంది. అంటే ఏమవుతుంది, అక్కడ 20 తప్పులకి 5 మార్కులు పోతాయి, అంటే 75 మార్కులు మనకు వస్తాయి. సో ఇలా స్టూడెంట్ ఏం చేయాలంటే అన్నీ అటెంప్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఏది నాకు వచ్చు, ఏది కరెక్ట్ అనేది చూసుకొని ఎగ్జామ్లో మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల మనం స్కోర్ పెంచుకోవచ్చు. సో అంతేకాని కంపల్సరీ నేను అన్ని 100 మార్క్స్కి 100 బిట్స్ అటెంప్ట్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్ ఎప్పుడు స్టూడెంట్కి ఉండకూడదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మేము చూస్తూ ఉంటాం, వాళ్ళు 50 మార్కులకు ఎగ్జామ్ రాస్తారు, కానీ మిగతా 50 బిట్స్ ఏం చేస్తారంటే ఊరికి అలా అటెంప్ట్ చేసి వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ 50 మార్కుల్లోంచి వాళ్ళు ఇంకొక 10-12 మార్కులు పోయి చివరికి 37-38 మార్కులు వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం. అందుకే క్లాస్లో చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం, మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అది చాలా కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఎగ్జామ్లో దానికి ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది కరెక్ట్ కాదు, ఇది నాకు డౌట్ ఉంది అని అనుకున్నప్పుడు జనరల్గా ఆ క్వశ్చన్ని ఎంత వీలైతే అంత చాలా పక్కన పెట్టేసి మీరు అటెండ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా బెటర్ మేడం. ఎస్ సార్. సార్ ఇప్పుడు సిఏ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? సిఏ ఇంటర్లో మనకు టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి మేడం. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 పేపర్స్, 2 సపరేట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో మనకు 3 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో కూడా 3 పేపర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గ్రూప్స్గా ఎందుకు డివైడ్ చేశారు అంటే మనం చూద్దాం. అందరూ స్టూడెంట్స్ ఒకే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒకే లెవెల్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుందని మనం చెప్పలేం. అందరూ స్టూడెంట్స్ ఒకేలా ఉండరు. ఇప్పుడు చాలా బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయవచ్చు అంటే టోటల్గా 2 గ్రూప్స్లో ఉన్న 6 పేపర్స్ ఎట్ ఎ టైం ఒకేసారి రాసి పాస్ అవ్వచ్చు. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, కాస్త స్లోగా నేర్చుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ ఉన్న టైంలో 6 పేపర్స్ చదివే కెపాసిటీ లేనప్పుడు 3 పేపర్స్ చదివి ఆ 3 కూడా రాయొచ్చు. అయితే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ మనం చూస్తే మళ్ళీ అకౌంటెన్సీ ఉంటుంది, ఫౌండేషన్లో ఉన్నట్టే, అది 100 మార్కులు. లా ఉంటుంది, అది కూడా 100 మార్కులు. మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, సో అది కూడా 100 మార్కులు ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ఇలా మనకు 6 పేపర్లు ఉంటాయి మేడం. ఈ 6 పేపర్స్
600 మార్కులకి ఎగ్జాము, ఇందులో 300 వస్తే పాసు, ప్రతి సబ్జెక్ట్లో 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు సిఏ కోర్సులో ఈ ఫైనల్ ఇయర్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ సేమ్ యాజ్ లైక్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటాయా? అవును మేడం, మనకి ఇంటర్మీడియట్లో ఉన్న ఏ సబ్జెక్ట్స్ అయితే అవే సబ్జెక్ట్స్ మళ్ళీ ఫైనల్లో కనబడతాయి. ఇప్పుడు ఫౌండేషన్లో అకౌంటెన్సీ ఉంది, సిఏ ఇంటర్లో అకౌంటెన్సీ ఉంటుంది, ఫైనల్లో కూడా ఉంటుంది. మళ్ళీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మనకు సిఏ ఇంటర్లో ఉంది, ఫైనల్లో ఉంది. లా అనేది ఇక్కడ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫైనల్లో ఆన్లైన్లో చదవాల్సి ఉంటుంది, అది సపరేట్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. అండ్ అలానే ఆడిటింగ్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్ కంప్లీట్గా ఆడిటింగ్ సబ్జెక్ట్ సపరేట్గా ఉంటుంది. ఇలా ట్యాక్స్, జిఎస్టీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంటు, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఫైనల్లో ఉండే సబ్జెక్ట్స్ మేడం. అంటే ఆల్మోస్ట్ సిఏ ఇంటర్లో చదివిన సబ్జెక్ట్సే ఇంకాస్త అడ్వాన్స్డ్గా సిఏ ఫైనల్లో చదవాల్సి ఉంటుంది. సేమ్ 6 పేపర్స్ అలానే ఉంటాయి మేడం. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్ సిఏ కంప్లీట్ చేయాలంటే టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మనకి ఇక్కడ ఖర్చు అంటే ఐసీఏ అనే బోర్డుకి మనము రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి మేడం. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఫౌండేషన్కి అయితే ఒక 9,000, సిఏ ఇంటర్ అయితే ఒక 18,000, సిఏ ఫైనల్ అయితే ఒక 20,000, ఇలా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. దాంతోపాటుగా ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనే స్టూడెంట్ ఏం చేస్తారంటే కోచింగ్కి ఫౌండేషను, ఇంటరు, ఫైనల్ అన్నిటికి కలిపి ఒక 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. మీరు ఎలా చూసినా ఇంజనీరింగ్ ఒక సంవత్సరానికి 2-2.5 లక్షలు అవుతాయి. మీరు ఆ అమౌంట్తో సిఏ కోర్స్ని కూడా టోటల్గా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఇందులో మిగతా కోర్సెస్తో కంప్లీట్ చేస్తే, ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి, అది ల్యాక్స్, చాలా లక్షల్లో కోట్లలో పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ నీట్లో సీట్ రాకపోతే. కానీ అంత అవసరం లేదు సిఏకి. మీరు ఒక మ్యాక్సిమం డే స్కాలర్స్ ఎవరైనా కానీ ఒక 1.5 or 2 lakhsతో కంప్లీట్ సిఏ కోర్స్ని కంప్లీట్ చేయవచ్చు మేడం. ఎస్ సార్. సార్ ఇప్పుడు సిఏ కోర్సు చేస్తుండగా అదర్ కోర్సెస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? యాక్చువల్గా అదర్ కోర్సెస్ జనరల్గా అవసరం ఉండదు మేడం. కాకపోతే ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అవ్వగానే మేము ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ 2 monthsలో ఈ స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడది చూస్తాం. చూసిన తర్వాత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, ఆ స్టూడెంట్ సిఏ చేస్తూ ఉంటాడు. ఎవరైనా కాస్త వాళ్ళు డల్గా ఉన్నారని అనిపిస్తే వాళ్ళకు అదర్ కోర్సెస్ని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. అది డిగ్రీ అవ్వచ్చు, లేదా సిఏలోనే సిఏ లాంటిది ఇంకో కోర్స్ ఉంటుంది, సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అని. అది సిఏ కంటే కొంచెం తక్కువ టఫ్నెస్ ఉంటుంది. అందుకు అది కూడా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ కెరీర్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఇంటెన్షన్తో మేము అలాంటి స్టూడెంట్స్ని డివైడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్తాం. ఇది ఒకటండి. కానీ ఈవెన్ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇంకొక కోర్స్, ఇంకో క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఇప్పుడు సిఏ చేశాను, దాని తర్వాత కాస్ట్ అకౌంటెన్సీ కోర్స్ కూడా చేయొచ్చు, అది కూడా చేసాడు. అండ్ నెక్స్ట్ కంపెనీ సెక్రటరీస్ కోర్స్ ఉంది, అది కూడా చేయొచ్చు. ఈ 3 కోర్సెస్లో కూడా సబ్జెక్ట్స్ ఒక 50-60% సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. అప్పుడు అకౌంటెన్సీ, లా అండ్ నెక్స్ట్ ట్యాక్స్ ఆర్ జిఎస్టీ, ఇవన్నీ కూడా సిమిలర్ సబ్జెక్ట్స్ 3 కోర్సెస్లో కూడా. అందుకు స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే మీరు చదువుతున్నదే అడిషనల్గా ఇంకేమి చదవకుండా ఇంకొక అడిషనల్ క్వాలిఫికేషన్, అడిషనల్ సర్టిఫికేట్ మీకు వచ్చే అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చని మేము చెప్తూ ఉంటాం. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు సిఏ చేస్తుంటారు, సిఎంఏ చేస్తుంటారు. ఇక డిగ్రీ అనేది వాళ్ళకి ఆప్షనల్ అండి. డిగ్రీ అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు. డిగ్రీ ఉంటే ఏమవుతుందంటే మనకు రేపు క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సిఏలని సెలెక్ట్ చేసుకోవడానికి కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్లో గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి. మనకు వైజాగ్ స్టీల్ కానీ, కోల్ ఇండియా లిమిటెడ్ కానీ, ఇలాంటివన్నీ బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇలాంటి కంపెనీస్ సిఏస్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వస్తాయి. అవి వాళ్ళు ఏమంటారంటే మీకు డిగ్రీ ఉందని అడుగుతారు. అంటే సిఏ సర్టిఫికేట్ ఉన్నా, సిఎంఏ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకు డిగ్రీ ఉందా అని అడిగి డిగ్రీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అది బేసిక్గా కొన్ని గవర్నమెంట్ కంపెనీస్లో మనం చూస్తూ ఉంటాం. అందుకు ఇప్పుడు డిగ్రీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు డిగ్రీ అనేది డిస్టెన్స్ మోడ్లో జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామ్స్ రాసేస్తే సరిపోతుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు సిఎంఏ కోర్సు పూర్తి చేసేదానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది మన దగ్గర ఎక్కడ అందుబాటులో ఉందంటారు? సిఎంఏ కోర్స్ కూడా అంతే మేడం. అది కూడా మ్యాక్సిమం 3-3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేవచ్చు. ఈ సిఎంఏ అనేది సపరేట్గా మనం ఏమీ చదవాల్సిన పని లేదు. సిఏ చదువుతున్న స్టూడెంట్ అందరూ కూడా సిఎంఏ రిజిస్ట్రేషన్ చేస్తారు, 90% సిఎంఏ చేస్తారు. అండ్ సబ్జెక్ట్స్ సేమ్ అండ్ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఈ సిఏ ఎగ్జామ్ రాసిన ఆ నాలెడ్జ్లో కాస్త మీరు సిఎంఏ కూడా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ చదువుకుంటే సిఎంఏ కూడా కంప్లీట్ చేసేవచ్చు. సిఏ కంప్లీట్ అవ్వక ముందే సిఎంఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మేడం. ఎందుకంటే సిఏ అనేది కొంతమంది
మేము ఇంకా డ్రాప్ అవుతాం అనే థాట్స్ ఉన్న వాళ్ళు కూడా సిఎంఏ కంప్లీట్ చేసుకొని వాళ్ళు జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మేడం. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ సిఏ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. సో ఇందులో ఎకనామిక్స్లో ఎటువంటి టాపిక్స్ అనేవి ఇందులో ఉంటాయంటారు? ఎకనామిక్స్ అనేది మనకు ఫస్ట్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్, ఫౌండేషన్ ఉంటుంది మేడం. ఫౌండేషన్లో ఏమవుతుందంటే మనకు 4 పేపర్స్లో అకౌంటెన్సీ, లా, మ్యాథ్స్, స్టాట్స్, రీజనింగ్ అలానే ఎకనామిక్స్ 100 మార్క్స్. ఇది ఫౌండేషన్ లెవెల్లో ఈ నాలెడ్జ్ స్టూడెంట్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ మన చుట్టూ జరుగుతున్న వేరియస్ ఇండస్ట్రీస్లో జరుగుతున్న చేంజెస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఆర్బీఐ పాలసీస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్, రెపో, రివర్స్ రెపో ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏమవుతుందంటే ఎకనామిక్స్ అనేది చార్టెడ్ అకౌంటెన్సీ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. కానీ అది ఫస్ట్ స్టేజ్లో ఫౌండేషన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ సిఏ ఇంటర్, నెక్స్ట్ సిఏ ఫైనల్లో ఈ ఎకనామిక్స్ అనేది ఉండదు, బట్ ఆ నాలెడ్జ్ సరిపోతుంది. దీంతో మనము ఎకానమీని అర్థం చేసుకుంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అర్థమైపోతాయి మేడం. అందుకోసం ఎకనామిక్స్ని ఫస్ట్ స్టేజ్లో పెట్టారు. ఎస్ సార్. సార్ ఇప్పుడు లా సబ్జెక్ట్లో ఎలాంటి టాపిక్స్ అనేవి ఉంటాయంటారు? మనకు బిజినెస్ లాలో ఫౌండేషన్లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. మళ్ళీ మీరు సిఏ ఇంటర్కి వచ్చిన తర్వాత సిఏ ఇంటర్లో కార్పొరేట్ లాస్ ఉంటాయి, అండ్ సిమిలర్లీ అదర్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెమాన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. సిఏ ఫైనల్లో కూడా లాలో మనం సేమ్ సబ్జెక్ట్స్ని, సేమ్ చాప్టర్స్ని చూస్తుంటాం. బ్యాంకింగ్ లాసు, ఇన్సూరెన్స్ లాసు, అండ్ సిమిలర్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లాసు, కార్పొరేట్ లాసు, అండ్ ఇవన్నీ కూడా ఆల్ లాస్ ఆర్ రిలేటెడ్ టు బిజినెస్ లాస్కి అన్నీ సంబంధించినవి. కాబట్టి వీళ్ళు బిజినెస్ లాస్ ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళాం, బ్యాంక్లో మనం ఆడిట్ చేస్తాం, బ్యాంకింగ్ లా తెలియకుండా మనము బ్యాంక్ ఆడిట్ చేయలేం. అలానే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాం, ఇన్సూరెన్స్ లాస్ ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్ లాస్ని మనం అర్థం చేసుకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఆడిట్ మనం చేయలేం. అలానే మనము ఏదైనా ఎలక్ట్రిసిటీ కంపెనీ, ఎన్టీపీసీ లేదా ల్యాంకో పవర్, రిలయన్స్ పవర్ ఇలాంటి కంపెనీస్ని ఆడిట్ చేయడానికి వెళ్ళాం. మనం గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ పాలసీని, ఎలక్ట్రిసిటీ లాస్ని ఏదైతే తీసుకొచ్చిందో అవి అర్థం చేసుకోకుండా మనము ఎలక్ట్రిసిటీ కంపెనీస్ని ఆడిట్ అనేది మనం చేయలేం. అందుకు డెఫినెట్గా సబ్జెక్ట్స్ అన్నీ రేపు ఫ్యూచర్లో యూజ్ అయ్యేవే ఉంటాయి, అండ్ ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్స్నే మనం సెలెక్ట్ చేసుకొని మన కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాను అని ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే ఒక చార్టెడ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు ఆఫీస్ స్టార్ట్ చేసుకొని. కొంతమంది జిఎస్టీ పైన ఫోకస్ చేస్తారు. ఇలా సబ్జెక్ట్స్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్ని బిల్డ్ చేసే సబ్జెక్ట్సే ఉంటాయి మేడం అన్ని. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ సిఏ కోర్సు ఎగ్జామినేషన్లో ఏదైతే మనం పూర్తి చేసాం అనుకుంటున్నామో, సో కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? కెరీర్ ఆపర్చునిటీస్ గురించి యాక్చువల్గా ఏ సిఏ స్టూడెంట్ వరీ అవ్వడు మేడం. ఎందుకంటే సిఏ కంప్లీట్ అవ్వగానే ఇక నెక్స్ట్ మనము క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, అండ్ ఆ క్యాంపస్ సెలెక్షన్ కంపెనీస్ వస్తాయి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి, జాబ్ ఇస్తాయి, వెళ్ళిపోతారు. అండ్ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు మన దగ్గర చదువుతున్న చాలామంది స్టూడెంట్స్లో ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ అయి ఉంటారు. వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ని, వాళ్ళ క్లయింటేల్ని నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ సన్కి కానీ ఆర్ డాటర్కి కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళ సన్ని ఆర్ డాటర్ని సిఏ చేయించాలి. ఇప్పుడు అలా వాళ్ళకి ఆల్రెడీ ఒక కెరీర్ సెట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కెరీర్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన పేరెంట్స్ ఉంటే వాళ్ళ ఆఫీస్నే నెక్స్ట్ సన్ ఆర్ డాటర్ చూసుకుంటూ ఉంటారు. ఇక లేదు అలా కాదు, మామూలుగా అయితే ఏమవుతుందంటే కంపెనీస్లో జాబ్ చేయొచ్చు. లేదు నేను కంపెనీస్లో జాబ్ అన్ని లైఫ్ టైం నేను చేయను, ఒక 3 years 4 years చేస్తాను అనుకున్నప్పుడు చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే మనము ఎక్కడ జాబ్ చేయొచ్చు అంటే ఇక జాబ్స్ ఇచ్చే కంపెనీస్ నెంబర్ అనేది అన్లిమిటెడ్. మనము కెరీర్ ఆపర్చునిటీస్లో బ్యాంక్స్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ కావచ్చు, లేదా ఆర్బిట్రేషన్ కావచ్చు, ఇలా సో మెనీ ఆస్పెక్ట్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ వర్క్ చేయగలడు. అలానే మనకు 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐబీసీ లా తీసుకొచ్చింది. దీనివల్ల ఏమైందంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్కి ఇంకొక న్యూ అడ్వాంటేజ్ వచ్చింది, న్యూ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. మనం ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా కూడా వర్క్ చేయొచ్చు, అండ్ ఆ కంపెనీస్ లాసెస్లో ఉన్న వాటిని ఎలా ప్రాఫిట్స్లోకి తీసుకురావాలో మనం ఆలోచించి వర్క్ చేయొచ్చు. ఇలా ఆప్షన్స్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మేడం. అందులో ఒకటని కాదు.
అది ఇండియాలో ఉన్న ఏ కంపెనీలో అయినా మనం వర్క్ చేయగలం, ఏ ఇండస్ట్రీ అయినా ఒక సీఏకి ఈజీగా అర్థమవుతుంది. అందులో ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ గవర్నమెంట్ ఆడిట్స్లో కూడా మనం సిఎండిజితో కలిసి వర్క్ చేయొచ్చు. ఇలా సో మెనీ కంపెనీస్లో మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి మేడం. ఎస్ సార్. సార్ కొంతమంది స్టూడెంట్స్కి అబ్రాడ్ వెళ్ళి చదవాలి, అబ్రాడ్ వెళ్ళి జాబ్స్ చేయాలి అని చెప్పి అంటే ఆ డిజైర్ ఉంటుంది. సార్ మన ఇండియాలో సీఏ పూర్తి చేసి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? అయితే ఇక్కడ అబ్రాడ్ వెళ్ళొచ్చు మేడం. మనకు 2022లో సిలబస్ని గవర్నమెంట్ ఐసిఐ మార్చింది. అది 23 నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఈ 2023లో వచ్చిన న్యూ సిలబస్ని ఒకసారి మీరు చూస్తే కంప్లీట్గా సబ్జెక్ట్స్ని నెక్స్ట్ కోర్స్ని ఎలా డిజైన్ చేశారంటే గ్లోబల్ లెవెల్లో, అంటే ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ గ్లోబల్ లెవెల్లో ఒక అకౌంటింగ్ ప్రొఫెషనల్స్గా ఎదగడానికి మనకు కోర్స్ని డిజైన్ చేశారు మేడం. ఇండియాలో ఉన్నట్టే మనకు అమెరికాలో, కెనడాలో లేదా ఆస్ట్రేలియాలో, నెక్స్ట్ ఇంగ్లాండ్లో మనకు ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ నెక్స్ట్ కెనడాతో ఒక అగ్రిమెంట్ ఉంది, అమెరికన్ బాడీతో అగ్రిమెంట్ ఉంది, అండ్ ఆస్ట్రేలియా బాడీతో అగ్రిమెంట్ ఉంది. ఇలా వేరే వేరే దేశాల్లో ఉన్న అకౌంటింగ్ బాడీస్తో మన ఇండియన్ అకౌంటింగ్ బాడీ ఐసిఐకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళు అమెరికాలో వర్క్ చేయొచ్చు, దుబాయ్లో వర్క్ చేయొచ్చు, కెనడాకి వెళ్ళొచ్చు, ఈవెన్ నెక్స్ట్ ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఇంగ్లాండ్ అండ్ వేల్స్కి వెళ్ళొచ్చు. ఇలా అక్కడికి వెళ్ళి కూడా మన వాళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. మనకు వరల్డ్ వైడ్గా కూడా ఐసిఐకి డిఫరెంట్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి మేడం. అందుకు గ్లోబల్ అకౌంటింగ్ ప్రొఫెషనల్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ గ్రో అవ్వచ్చు. దానికి తగ్గట్టుగానే కోర్స్ని చాలా బాగా డిజైన్ చేశారు మేడం. ఎస్ సార్. సార్ కొంతమంది స్టూడెంట్స్కి సిఏలో జాయిన్ అయినప్పటి నుంచి ఫైనల్గా వెళ్ళేంత వరకు, సో ఫైనల్కి రీచ్ అయ్యే మధ్యలో ఏదైతే స్టేజెస్ ఉన్నాయో ఏ స్టేజ్ దగ్గర బ్రేక్ వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి అనేటటువంటి ఒక థింగ్ ఉంది. సో అది నిజమంటారా? అయితే ఫస్ట్ నుంచి చదవాలి అనేది కరెక్ట్ కాదు మేడం. ఇందులో ఒక అపోహ ఏంటంటే మనము సిఏ ఫౌండేషన్లో పాస్ అయ్యాం, ఫౌండేషన్ పాస్ అయితే ఇంటర్కి వచ్చేస్తాం, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ చేసేసి ఫైనల్ ఎగ్జామ్ రాసేస్తాం, నెక్స్ట్ కెరీర్ సెటిల్ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ మొదటి నుంచి చదవాల్సింది అనేది అది అపోహ మేడం. కాకపోతే ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఫౌండేషన్లో ఇప్పుడు 4 పేపర్స్ ఉన్నాయి మేడం. 4 పేపర్స్ అన్నీ ఒకేసారి పాస్ అవ్వాలి. ఒకవేళ ఏ పేపర్లో అయినా తగ్గి అంటే 40 రాకపోతే 38, 36 ఆ రేంజ్లో వచ్చి ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాము అన్ని పేపర్స్ రాయాల్సిందే. ఇది 1949 నుంచి కూడా ఉన్న సేమ్ రూలు. ఇది మధ్యలో ఎప్పుడు మార్చలేదు అండ్ ఫ్యూచర్లో మార్చరు కూడా. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టు పైన మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఒకవేళ మీకు ఇస్తే ఏ స్టూడెంట్ అయినా ఒక 6 నెలలు ఒక సబ్జెక్ట్ చదువుతారు, ఇంకొక 6 నెలలు ఇంకొక సబ్జెక్ట్ చదువుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ముందు చదివిన సబ్జెక్టు మర్చిపోతారు. అప్పుడు ఒక కంప్లీట్ చార్టెడ్ అకౌంటెంట్గా స్టూడెంట్ ఎదగలేడు. దానికి ఏమవుతుందంటే సిఏ ఇంటర్లో అయినా సిఏ ఫైనల్లో అయినా ఒక సబ్జెక్టులో ఒకవేళ 40 రాలేదు అంటే ఆ సబ్జెక్టుతో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా వచ్చే ఎగ్జామ్స్లో రాయాలి. కాకపోతే 60 మార్కులు వచ్చిన ఆ పేపర్స్ని వదిలేసి మిగతావి రాయాల్సి ఉంటుంది మేడం. ఇదొకటి. ఒకవేళ సిఏ ఫౌండేషను సిఏ ఇంటర్ కంప్లీట్ చేశారనుకోండి, కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి అనిపిస్తుంది నేను ఫైనల్ చేయలేనేమో, లేదా నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, ఎందుకంటే మనీ కాస్త పెట్టే కెపాసిటీ పేరెంట్స్కి లేనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జాబ్కి వెళ్ళిపోతారు మేడం. ఇక్కడ క్లయింట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడే వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నప్పుడు క్లయింట్ వాళ్ళని చూసి నేను మీకు జాబ్ ఇస్తాను, మీరు నా కంపెనీలో ఇక్కడే జాయిన్ అయిపోండి అని ఆఫర్స్ తీసుకొని అలా స్టూడెంట్స్ చాలామంది ఫైనల్ రాయకుండా ఇమ్మీడియట్గా ఇంటర్తో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేడం. కానీ ఒక్క 1 ఇయర్ ఎక్స్ట్రా కష్టపడితే ఫైనల్ కంప్లీట్ అవుతే కెరీర్ అనేది ఇంకో రకంగా ఉంటుంది, చాలా హై లెవెల్లో ఉంటుంది. మధ్యలో డ్రాప్ అవడం అనేది ఎవరికీ అడ్వైజబుల్ కాదు మేడం. సార్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నడుస్తుంది. సో ప్రతి కంపెనీలో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది కంపెనీ యొక్క ఎంప్లాయీస్ని తీసివేయబడుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది సిఏ వాళ్ళకు కూడా వస్తుందంటారా? సిఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లము రాదు మేడం. ఎందుకంటే ఒక కంపెనీ చూడండి, మీరు రిలయన్స్ కానీ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి, కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డేటా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ లేదా ఫేస్బుక్ కానీ లేదా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రన్ అవుతున్నాయి.
దానివల్ల వచ్చిన ఈ సాంకేతిక విప్లవం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్లో 10 మంది చేసే వరకు ఒకరు ఇద్దరు చేస్తున్నారు కాబట్టి జాబ్స్ పోతున్నాయి. కానీ ఎంత పెద్ద కంపెనీ అయినా కంపల్సరీ చార్టెడ్ అకౌంటెంట్ ఉండాల్సిందే. అది కంపెనీస్ యాక్ట్ రిక్వైర్మెంట్. అది ఎంత పెద్ద కంపెనీ అయినా చార్టెడ్ అకౌంటెంట్స్ దట్ మీన్స్ ఆడిటర్గా అపాయింట్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సీఏకి ప్రాబ్లం ఉండదు మేడం. కాకపోతే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సీఏస్ యూజ్ చేసుకునే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు మనం బ్యాంక్ ఆడిట్కి వెళ్ళాం. బ్యాంక్లో కొన్ని లక్షల్లో కోట్లలో డిపాజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిపాజిట్స్ ఎలా చేశారు, విత్డ్రావల్స్ ఎలా చేశారు, లేదా లోన్ శాంక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేశారు, ఆ అగ్రిమెంట్స్ అన్నీ చదువుతా. ఆ ఆడిట్ని ఒక ఆడిటర్ నిర్ణీత సమయంలో అంటే ఒక 1 మంత్లో లేదా 2 మంత్స్లో ఆడిట్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇయర్ మొత్తం జరిగిన అన్ని లావాదేవీలన్నీ వెరిఫై చేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయకపోతే ఆడిట్ కంప్లీట్ అవ్వదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సీఏకి ప్రాబ్లం కాదు మేడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని సిఎస్ ఆడిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మేడం. సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్ సిఏ చివరి వరకు వచ్చి సిఏని కంప్లీట్ చేయలేకపోతే సో వారికి ప్లాన్ బి అంటే ఏంటి? అదేవిధంగా లేదు మళ్ళీ డిగ్రీలో జాయిన్ అవ్వాలా, సో ఏమంటారు? ఇక్కడ మనము సిఏ కోర్స్ని జనరల్గా పీజీకి ఈక్వల్గా గవర్నమెంట్ ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది మేడం. అయితే సిఏ ఇంటర్ని మనం డిగ్రీకి ఈక్వల్గా ఆల్రెడీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. అంటే సిఏ ఇంటర్ కంప్లీట్ చేసిన డిగ్రీ కంప్లీట్ చేసినట్టు సమానం, దాంతో సమానం అవుతుంది. మనము దాంతో కూడా మనం వేరే కోర్సెస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కంపెనీస్కి ఈవెన్ మనం వెళ్ళొచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా సిఏ కోర్స్ చేస్తే ఫైనల్ కంప్లీట్ చేయకపోయినా ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసి మీరు ఆర్టికల్షిప్ చేస్తే మీకు ఒక అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ వస్తుంది. వెళ్ళి కంపెనీస్లో అకౌంటెంట్గా జాయిన్ అవ్వచ్చు. ఎలాగైనా 25,000 to 30,000 శాలరీ వస్తుంది. కానీ ఫైనల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది మేడం. బట్ ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్ ఇక నేను ఇంతే ఫైనల్ కంప్లీట్ చేయని ఇంతవరకు ఆపేస్తాను అనుకున్నప్పుడు కూడా లైఫ్కి ఏ ప్రాబ్లం ఉండదు మేడం. వాళ్ళు వేరే కంపెనీస్లో అకౌంటెన్సీలో కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ దగ్గర కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఇది జనరల్గా కోర్స్లో జాయిన్ అయితే వచ్చి ఒక అడ్వాంటేజ్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు డిగ్రీని సెకండ్ ఇయర్ చేసేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయకపోతే సర్టిఫికెట్ రాదు, మనకు ఎలాంటి యూజ్ లేదు. కానీ సిఏలో అలా కాదు మేడం. మనం 2 స్టేజెస్ కంప్లీట్ చేసినా 3rd స్టేజ్ కంప్లీట్ చేయకపోయినా డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. సార్ సార్ ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్ వలన మన ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగం ఉందంటారు? యాక్చువల్గా మనం ఇండియన్ ఎకానమీ పొజిషన్ చూద్దాం మేడం. మనం 10 ఏళ్ల క్రితం చూస్తే ఇండియన్ ఎకానమీ సైజ్ అనేది అంటే మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ నేషనల్ ఇన్కమ్ అనుకోండి, ఇది 10 ఏళ్ల క్రితం చూస్తే మనం 10 లోపు లేము, అసలు మరి 12 పొజిషన్లో ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తే మనము 7th పొజిషన్కి వచ్చాం, 6th పొజిషన్కి వచ్చాం. బ్రిటన్ని వెనక్కి నెట్టి 5th పొజిషన్లోకి వచ్చాం. ఇక మన ముందు ఉన్నవి ఒక 4 దేశాలు, ఒకటి అమెరికా, చైనా, జర్మనీ, జపాన్. ఈ 4 మనకంటే ముందు ఉన్నాయి. ఆల్రెడీ మనము లాస్ట్ 6 నెలల నుంచి చూస్తున్నాం జపాన్ ఎకానమీ బాగాలేదు. అండ్ అక్కడ చాలా వృద్ధాప్యం పెరిగిపోయింది, సీనియర్ సిటిజన్స్ నెంబర్ ఎక్కువైపోయింది, వర్క్ చేసే వాళ్ళ నెంబర్ తగ్గిపోయింది అని మనం చూస్తున్నాం. జపాన్ వాళ్ళకున్న ఆర్థిక వ్యవస్థ అది తగ్గినప్పుడు మనము 4వ పొజిషన్లోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదు మేడం. మేబీ 2028 or 2029 కల్లా మనం 4వ పొజిషన్కి వెళ్ళిపోతాం. అలానే జర్మనీ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. యూరోపియన్ ఎకానమీ కూడా కొంచెం డల్గా ఉంది. దీనివల్ల 3rd పొజిషన్లోకి వెళ్ళడానికి ఇంకొక 6-7 ఏళ్ళ సమయం పడుతుంది. మనము 3rd లార్జెస్ట్ ఎకానమీ అయినప్పుడు డెఫినెట్గా ఇండియాలో మన పాపులేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ 140 కోట్ల పైన జనాభా ఉంది. అండ్ ఇంతమంది వీళ్ళందరూ ఇందులో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఇదే లెవెల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ నంబరు పెరగడం లేదు. అంటే జనాభా పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, కానీ ఈ ప్రపోర్షన్లో మనకి ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ నంబరు పెరగట్లేదు. కాబట్టి ఫ్యూచర్లో సిఏఎస్కి చాలా డిమాండ్ ఉంది. మనం లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఐసిఐ వాళ్ళు ఎస్టిమేషన్ ప్రకారం 2029-30 కల్లా మనకు 30 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలని బోర్డు చెప్తోంది. కానీ ఇప్పుడు ఉన్నది 5 లక్షలు కూడా లేరు మేడం. అందువల్ల డెఫినెట్గా ఇక్కడ స్కేర్సిటీ ఉంది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే సిఏ కోర్సు చాలా కష్టం అని అందరూ ఇటువైపు రాకుండా నార్మల్గా ట్రెడిషనల్గా ఇంజనీరింగ్ అటువైపు వెళ్ళడం వల్ల ఇంజనీరింగ్లో జాబ్స్ తక్కువ అండ్ నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ. సిఏలో జాబ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి,
కానీ నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ. ఈ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అనేది మనం ఇంజనీరింగ్లో నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెన్సీలో మనం చూడొచ్చు మేడం. ఎస్ సార్. సార్ చివరిగా సిఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి మరియు యాస్పిరెంట్స్కి అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు తెలియజేయండి. మేడం, ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ వాలంటరీగా అంటే ఎవరి ప్రెజర్ లేకుండా డెసిషన్ తీసుకోవాలి మేడం. అంటే దానికి పేరెంట్స్ నెక్స్ట్ వేరే ఫ్యాకల్టీ గైడెన్స్ కూడా కావాలి. సిఏ చేయగలడా లేదా అనేది ఫస్ట్ మీరు వాళ్ళ మార్క్స్ని బట్టి వాళ్ళకున్న అనలిటికల్ స్కిల్స్ని బట్టి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ వేరియస్ కోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సిఏలో జాయిన్ అవ్వడం వల్ల పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదు. డిమాండింగ్ కోర్స్ కాబట్టి మనం చదవడం వల్ల కాస్త మిగతా కోర్సెస్ కంటే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల మన కెరీర్ అనేది ఈజీగా సెటిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేయాలి, 4 ఏళ్ళు పడుతుంది. దాని తర్వాత ఎంటెక్ చేయాలి అంటే 2 ఏళ్ళు పడుతుంది. అంటే టోటల్గా 6 సంవత్సరాలు. ఇది ఇంటర్మీడియట్ తర్వాత. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఒక 4-4.5 ఏళ్లలో సిఏ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకు సిఏలో జాయిన్ అవ్వడం అనేది చాలా బెటర్. ప్రజెంట్ డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి జాయిన్ అవ్వడానికి చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే వీళ్ళు జాయిన్ అవ్వడం ఒక్కటే కాదు మేడం. జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక 4 ఏళ్ళు నేను చదువుతాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే సిఏలో జాయిన్ అవ్వడం చాలా బెటర్ మేడం. లేకపోతే వాళ్ళు జస్ట్ జాయిన్ అయ్యి చదవకపోతే అది కోర్స్కి డ్యామేజు ప్లస్ వాళ్ళ టైము వేస్ట్, పేరెంట్స్కి మనీ వేస్ట్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చాలా హానెస్ట్గా హార్డ్ వర్క్ చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్స్లో జాయిన్ అవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ మేడం. అండ్ పేరెంట్స్ ఒక్కసారి మీ స్టూడెంట్స్ని వాళ్ళు ఎలా చదువుతున్నారనేది మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. వాళ్ళు ఊరికే ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని లేదా ఇంకెవరో జాయిన్ అయ్యారని జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు మేడం. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఓన్ హార్డ్ వర్కింగ్ నేచర్ని అర్థం చేసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మేడం. ఇది ఒకటే నేను చెప్పేది. జాయిన్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కోర్స్ కంప్లీట్ చేయగలం. మిగతా కోర్స్ లాగా ఈజీగా అయితే కంప్లీట్ అవ్వదు మేడం. ఎస్ సార్. సార్, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తరపున మేము అడిగినటువంటి ప్రశ్నలకి చాలా చక్కటి వివరణ తెలియజేసి ఈ యొక్క కామర్సు మరియు సిఏ కోర్సు వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది పూర్తి వివరాలు అందించారు. సంపత్రావు గారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. ఇవండి ఈ వారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.